ఏంటమ్మా కొత్త కబోర్డ్‌లో అన్ని చీరలు సర్దుకోవడం అయిపోయిందా? సర్దేశానమ్ము. ఇంకా కొన్ని కవర్‌లో ఉన్నాయి ఏంటవి? ఇవే పురాతన తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరికినట్టుగా నాకు పట్టు చీరలు దొరికాయమ్మో. బీరువా అన్నీ సర్దాను గదా! ఈ కబోర్డ్‌లో. అప్పుడు కొన్ని పట్టు చీరలనేది బయట పడినియి. ఇవన్నీ నేను ఎలాగో కట్టుకోను. ఇంతకుముందు గూడా లక్ష్మీ కంచి సిల్క్స్‌లో పాత పట్టు చీరలన్నీ అమ్మాను గదా! ఇవి గూడా అమ్మేద్దామని బయటికి తీశాను. మన ఇంట్లో ఉన్న పాత పట్టు చీరలు, మనం వాడకుండా పక్కన పడేసిన పట్టు చీరలతో గూడా మనం బోలెడంత డబ్బులనేది సంపాదించొచ్చండి. అవునండి. మీరు కూడా షాక్ అయ్యారు కదా! నా దగ్గర ఉన్న కంచి పట్టు, వెంకటగిరి, గద్వాల్ పట్టు చీరలన్నీ అమ్మేస్తున్నాను. దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితం అండి. ఇంతకీ పాత పట్టు చీరలు ఎవరు కొంటారు అనుకుంటున్నారా అండి? ఈ షాప్ పేరు లక్ష్మీ కంచి సిల్క్స్ అండి. అమీర్పేట్ దగ్గరలో ఉంటుంది. గిస్మత్ రెస్టారెంట్ పక్కనే లక్ష్మీ కంచి సిల్క్స్ అని. వీళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజులు కూడా చాలా బాగుంటాయండి. వీళ్ళు పాతవి కంచిపట్టు, వెంకటగిరి, గద్వాల్ శారీస్ ని కొంటారు. పట్టు చీరలో సిల్వర్ జరీ అలాగే నాన్ సిల్వర్ జరీ అని 2 టైప్స్ ఉంటాయి కదండి. వెండి జరీ చీరలు అయితే మాత్రం ₹1000 నుండి 50,000 వరకు తీసుకుంటారండి. చిరిగిపోయి డ్యామేజ్ చీరలైనా పర్వాలేదన్నమాట. సూపర్ కదా అండి. ఇంట్లో కనుక ఇలాంటి పట్టు చీరలు ఉంటే కనుక వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి.